తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుర్వేదంతో ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఇంతకుముందు ఆదివారం ఆయుర్వేదంతో ఆరోగ్యం కార్యక్రమంలో బెడ్ వెట్టింగ్, శయ్యామూత్రం, పిల్లల్లో పక్కదడిపేటటువంటి అలవాటు, ప్రైమరీ నాక్టర్నల్ ఎన్యూరిసిస్, దీనికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకున్నాం, ప్రాథమిక సమాచారం. ఈరోజు దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు, మీ వంతు మీరుగా తీసుకోగలిగినటువంటి జాగ్రత్తలు, పాటించాల్సిన సూచనలు, ఆయుర్వేద గృహ చికిత్సలు, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఈ వ్యాధికి సంబంధించినటువంటి రిస్కులు తెలుసుకోవడం ప్రధానం. పరిస్థితుల ప్రభావం మీద అవగాహన ఉండాలి. ఉంటే ఈ శయ్యామూత్రం అంటే పిల్లల్లో పక్కదడిపేటటువంటి అలవాటుని చాలా వరకు నియంత్రించేటటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు తల్లిదండ్రుల్లో ఇద్దరికీ చిన్నప్పుడు పక్కదడిపేటటువంటి అలవాటు ఉంటే సంతానానికి ఇలాగ పక్కదడిపేటటువంటి అలవాటు 77% ఉంటుంది. కాబట్టి ఇంతటి ప్రభావం చూపిస్తుంది అనువంశికత. మీ ఇద్దరిలో, మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలోనూ ఒకవేళ బెడ్ వెట్టింగ్ ఉంటే మీ పిల్లలకి బెడ్ వెట్టింగ్ ఉండేటటువంటి అవకాశం 77% అని గ్రహించాలి. దీన్ని గ్రహించడం వల్ల ఏంటి ఉపయోగం అంటే మీ పిల్లలకి రిపీట్ అవుతుంది. కాబట్టి మీరు ఈ సమస్య నుంచి బయటపడగలిగారు కాబట్టి పిల్లలు కూడా బయటపడతారు అన్నటువంటి ఆశావహ దృక్పథం ఏర్పడుతుంది. పిల్లలకి అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాం. తల్లిదండ్రులుగా మీకు ఆందోళన తగ్గుతుంది. కాబట్టి ఈ నిజాన్ని మీరు తెలుసుకోవాలి. అలాగే ఒకవేళ మీ ఇద్దరిలో, మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో కేవలం ఒకళ్ళకే ఈ పక్కదడిపినటువంటి అలవాటు ఉండుంటే చిన్నతనంలో మీ సంతానానికి 43% వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ సమస్య. ఒకవేళ ఇద్దరికి ఉంటే 77% ఉంటుంది. ఒకళ్ళకే ఉంటే 43% ఉంటుంది. ఈ రకంగా పక్కదడిపేటటువంటి అలవాటు పిల్లల్లో. 15% పిల్లల్లో వారి సమస్యకి, అంటే ఈ బెడ్ వెట్టింగ్ సమస్యకి తల్లిదండ్రుల నైజం కానీ లేకపోతే వాళ్ళ చిన్నప్పుడు పక్కదడిపినటువంటి ఇతివృత్తం కానీ ఇవేవి సంబంధాలు ఉండవు, అంటే కారణం కాదు. అంటే 15% ఆఫ్ ది చిల్డ్రన్లో వాళ్ళ అనువంశికత కారణం అవ్వదు. వాళ్ళకి స్పాంటేనియస్గా వాళ్ళకి ఈ పక్కదడిపేటటువంటి అలవాటు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక పెరుగుదల కానీ లేకపోతే పరిణితి, అంటే మైల్ స్టోన్స్ అంటాం, ఇవి కొంతమంది పిల్లలు నెమ్మదిగా ఉంటూ ఉంటాయి. ఇలాగా డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్ కానీ లేకపోతే మైల్ స్టోన్స్ డిలే అవ్వటం కానీ ఇలాంటివి ఉన్న పిల్లల్లో ఈ సమస్య, ఈ బెడ్ వెట్టింగ్ అనేటటువంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ నిజాన్ని కూడా గ్రహించాలి, దీన్ని యాక్సెప్ట్ చేయాలి, దీనికి సంబంధించినటువంటి అవగాహన కలిగి ఉండాలి. మైల్ స్టోన్స్ తక్కువగా ఉండే పిల్లల్లో, అంటే లేటుగా వచ్చేటువంటి పిల్లల్లో ఈ రకమైన బెడ్ వెట్టింగ్ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పుట్టిన తర్వాత మొదటి 3 ఏళ్లలోనూ ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది పిల్లల్లో. ఈ మైల్ స్టోన్కి సంబంధించినటువంటి ప్రభావం పుట్టిన తర్వాత ఫస్ట్ 3 ఇయర్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మగపిల్లలు ఆడపిల్ల కంటే ఆలస్యంగా పరిణితి చెందుతారు. ఇది మామూలుగా మన కుటుంబాలలో అనుకుంటూ కూడా ఉంటారు. అంటే మగపిల్లలు ఆడపిల్లలు ఉన్నప్పుడు, అంటే క్రానలాజికల్గా సేమ్ ఏజ్ ఉన్నప్పుడు మగపిల్లలు కాస్త మందకొడిగా కనిపెడతారు, ఆడపిల్లలు కాస్త షార్ప్గా ఉంటారు. అంటే షార్ప్ అంటే ఏంటి? ఇంట్లో పరిస్థితుల్ని వీళ్ళు గ్రహించగలుగుతారు. అదేవిధంగా సామాజికంగా ఉండేటటువంటి పరిస్థితుల్ని త్వరగా గ్రహిస్తారు మగపిల్లల కంటే. ఇది సహజం. ఇదే విధంగా మగపిల్లలు ఆడపిల్లల కంటే కూడా ఆలస్యంగా పరిణితి చెందుతారు. కాబట్టి ఈ మగపిల్లల్లో ఆడపిల్లల కంటే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. సేమ్ ఏజ్లో ఉండేటటువంటి పిల్లలు అయినప్పటికీ కూడా, అంటే ట్విన్స్ ఉన్నారనుకోండి, ఒక పాప ఒక బాబు, అప్పుడు వాళ్ళకి సేమ్ ఏజ్ క్రానలాజికల్గా. కానీ బాబు బెడ్ వెట్టింగ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది, పాప బెడ్ వెట్టింగ్ చేయకపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మగపిల్లలు ఆడపిల్ల కంటే లేటుగా పరిణితి చెందుతారు. కాబట్టి ఇలా లేట్గా పరిణితి చెందటం, డిలేడ్ మైల్ స్టోన్స్ ఉండే పిల్లల్లో బెడ్ వెట్టింగ్ ఎక్కువ, కాబట్టి మగపిల్లల్లో ఈ సమస్య ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఏది సహజం, ఏది అసహజం, ఏ సందర్భాలలో వైద్య సలహా తీసుకోవాలి, బెడ్ వెట్టింగ్కి సంబంధించి ఎప్పుడు ఉపేక్షించవచ్చు, ఎప్పుడు వైద్య సలహా తీసుకోవాలి, ఇది తెలుసుకోవటం చాలా అవసరం. ప్రతి వాళ్ళకి అవగాహన ఉండాలి. కిడ్నీ వ్యాధి కానీ లేకపోతే మూత్రకోశపు ఇన్ఫెక్షన్స్ కానీ ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వైద్య సలహా తీసుకోవాలి. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు, లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నప్పుడు. అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి?
అంటే పిల్లలు నడుము నొప్పిని కంప్లైంట్ చేస్తారు. మామూలుగా నడుము నొప్పి ఉండదు పిల్లల్లో, కానీ ఇరుపక్కల కూడా కిడ్నీలు ఉండే ప్రదేశంలో నొప్పి వస్తుంటే అప్పుడు వైద్య సలహా తీసుకోవాలి. అలాగే కడుపు నొప్పి ఉన్నది అని చెప్పేటటువంటి పిల్లలు ఉంటూ ఉంటారు. ఒక్కోసారి మామూలుగా కడుపు నొప్పి అనేక కారణాల వల్ల చెప్తూ ఉంటారు, కానీ కడుపు నొప్పిని కారణం అన్వేషించకుండా మనం నిర్ణయించలేం కాబట్టి సాకు అనుకోకూడదు. పిల్లలు కడుపు నొప్పిని కంప్లైంట్ చేస్తున్నప్పుడు కూడా వైద్య సలహా తీసుకోవాలి. అసోసియేటెడ్గా అంటే దాన్ని అనుబంధించి శయ్యామూత్రం ఉన్నప్పుడు, బెడ్ వెట్టింగ్ ఉన్నప్పుడు, అలాగే మూత్రం ఎర్రగా కనిపిస్తున్నప్పుడు కూడా అప్రమత్తం అవ్వాలి, వైద్య సలహా తీసుకోవాలి. హిమెచ్యూరియా అంటే యూరిన్తో పాటు బ్లడ్ పోతుందని అర్థం. ఇది కిడ్నీ వ్యాధిని సూచిస్తుంది. కాబట్టి ఇలాగా మూత్రంతో రక్తం కలిసి కనిపిస్తున్నప్పుడు వైద్య సలహా తీసుకోవాలి. అలాగే జ్వరం ఉండటం కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్కి నిదర్శనమే. అంటే మూత్రం పక్క తడుపుతూ దాంతోపాటు జ్వరం ఉంటే అప్పుడు కిడ్నీ వ్యాధుల్ని అనుమానించాల్సి వస్తుంది. అలాగే సంఖ్య కూడా ముఖ్యం. పాలియూరియా మామూలుగా 2-3 సార్లు మూత్ర విసర్జన చేయడం సహజం. ఇలా కాకుండా అత్యధిక సంఖ్యలో ఒకవేళ పిల్లలు మూత్ర విసర్జన చేస్తుంటే అప్పుడు ఈ కిడ్నీ డిసీజ్ ఉన్నట్టు అనుమానించాలి. అలాగే మూత్ర విసర్జన సమయంలో ఒకవేళ నొప్పి ఉంది అని పిల్లలు చెప్తున్నా, నొప్పితోటి ఏడుస్తున్నా, అప్పుడు కూడా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ కిడ్నీ డిసీజెస్ని కానీ అనుమానించాలి. వెంటనే వైద్య సలహా తీసుకోవాలి, ఎక్కువ ఆలస్యం చేయకూడదు. అలాగే మూత్రంతో పాటు ఒకవేళ మలం కూడా వెలువడితే ఇది చాలా లేట్ కాంప్లికేషన్. బట్ ఒకవేళ ఇట్లా జరిగితే పేగుల్లో అడ్డంకి ఏర్పడినట్లు లెక్క. ఇలాంటి సందర్భాలలో కూడా వైద్య సలహా తీసుకోవాలి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు కొన్ని గృహ చికిత్సలు చెప్పుకోబోతున్నాం. ఈ గృహ చికిత్సలు తీసుకుంటున్నప్పటికీ కూడా పిల్లలు పక్క తడుపుతూ ఉంటే అప్పుడు ఇక ఉపేక్షించకూడదు, వైద్య సలహా తీసుకోవాలి. 5 ఏళ్ళు దాటిన ఆడపిల్లలు, అదేవిధంగా 6 ఏళ్ళు దాటినటువంటి మగపిల్లలు 3 నెలలు దాటిన తర్వాత కూడా వరుసగా పక్క తడుపుతూ ఉంటే అప్పుడు కూడా వైద్య సలహా తీసుకోవాలి. అంటే మెడికల్ అసెస్మెంట్ అనేది అవసరం. 6 ఏళ్ళు దాటిన తర్వాత మగపిల్లలు, 5 ఏళ్ళు దాటిన తర్వాత ఆడపిల్లలు వరుసగా 3 నెలలకు మించి పక్క తడుపుతూ ఉంటే, ఇక పిల్లల మానసిక పరిస్థితి ఈ సమస్య కారణంగా ఒకవేళ డిస్టర్బ్ అవుతూ ఉంటే, బెడ్ వెట్టింగ్ కారణంగా, అప్పుడు కూడా వైద్య సలహా తీసుకోవాలి. అంటే వీళ్ళు తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోనవ్వటం, ఉద్వేగానికి లోనవ్వటం, సామాజికంగా తమను తాము బహిష్కరించుకోవటం, ఫంక్షన్స్ వీటన్నిటిని అవాయిడ్ చేయటం, ఇలా చేస్తూ ఉంటే పిల్లలు అప్పుడు ఈ వయసును చూడకుండా వైద్య సలహా తీసుకోవటం అనేది అవసరం. ఉపేక్షించకుండా, వెయిట్ చేయకుండా. ఇక స్కూల్లో కానీ లేకపోతే బంధువుల ఇళ్లలో కానీ పిల్లలు బాగా ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నా కానీ, టార్చర్ అనుభవిస్తున్నా కానీ ఈ సమస్య కారణంగా అప్పుడు వైద్య సలహా తీసుకోవటం అనేది అవసరం. డాక్టర్ని కలవాలి. సమస్య ఒకవేళ మధ్యలోనే తగ్గినట్టే తగ్గి మళ్ళీ 3 నెలల తర్వాత ఒకవేళ తిరగబెట్టింది అనుకోండి, బెడ్ వెట్టింగ్ అంటే బెడ్ వెట్టింగ్ చేస్తూ చేస్తూ మధ్యలో ఆపేశారు, తగ్గిపోయింది కదా అనుకుంటాం. మళ్ళీ 3 నెలల తర్వాత ఈ బెడ్ వెట్టింగ్ సమస్య తిరగబడితే అప్పుడు మెడికల్ కాజెస్ కోసం అన్వేషించాలి. కాబట్టి వైద్య సలహా తీసుకోవటం అనేది అవసరం. అయితే ఈ బెడ్ వెట్టింగ్కి సంబంధించి కొన్ని పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షల ద్వారా ఇది సహజమా అసహజమా, ఇతర వ్యాధుల ఉనికి ఏదన్నా ఉందా అనేది తెలుసుకోవచ్చు. ఉదాహరణకు పిల్లల మూత్ర విసర్జన క్రమం ఎలా ఉంటుంది అనేది, అలాగే ఏ పరిస్థితుల్లో ఈ మూత్ర విసర్జన కనిపిస్తుంది అనేది ఒక పుస్తకంలో తేదీల వారీగా 30 రోజుల పాటు రాయాలి. ఇది విశ్లేషణకు పనికి వస్తుంది. అంటే ఏంటి, పిల్లలు ఎలాంటి క్రమంతో పక్క తడుపుతున్నారు, అంటే ప్రతిరోజు పడుకున్న తర్వాత అరగంటకి తడుపుతారా, లేకపోతే మధ్యరాత్రిలో తడుపుతారా, లేకపోతే పోసి పడుకోబెట్టిన తర్వాత కూడా మళ్ళీ పక్క తడుపుతారా, అలాగే ఏ పరిస్థితులలో ఈ బెడ్ వెట్టింగ్ చేస్తున్నారు, అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇది కనిపిస్తుంది. ఇదంతా మీరు ఒక 30 రోజుల పాటు ఒక పుస్తకంలో రాయాలి. రాస్తే దాన్ని అనలైజ్ చేయడానికి కుదురుతుంది మెడికల్గా. ఇది పరిశీలనకు బాగా తోడ్పడుతుంది. అలాగే మూత్ర పరీక్ష చక్కటి సమాచారాన్ని, సింపుల్ టెస్ట్ ఇది, మైక్రోస్కోపికల్ ఎగ్జామినేషన్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం. ఇది కీలకమైన సమాచారాన్ని ఇస్తుంది. ఇన్ఫెక్షన్స్ కానీ ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నాయని తెలుస్తుంది. షుగర్ ఇటువంటివి అని ఉంటే కూడా తెలుస్తుంది. అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ పరీక్ష, ఇది కూడా కీలకమైనటువంటి సమాచారం ఇస్తుంది. అంటే కిడ్నీలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎగ్జామినేషన్లో తెలుస్తాయి. అలాగే సత్వ పరీక్ష, అంటే సైకలాజికల్ టెస్టింగ్ అనేది కూడా ముఖ్యం. అంటే మానసికంగా వీళ్ళంతా స్టేబుల్గా ఉన్నారు పిల్లలు, ఇది కూడా తెలుసుకోవడం అనేది ముఖ్యం. సైకలాజికల్ అసెస్మెంట్, దీన్ని సత్వ పరీక్ష అంటారు ఆయుర్వేదంలో. అలాగే మల పరీక్ష కూడా, ఎందుకంటే నులిపురుగులు ఉన్నప్పుడు చాలామంది పిల్లల్లో ఈ బెడ్ వెట్టింగ్ కనిపిస్తూ ఉంటుంది.
కాబట్టి మల పరీక్ష కూడా చేయించడం అనేది ముఖ్యం. అలాగే ఇతర అవసరమైనటువంటి పరీక్షలు ఏమన్నా అవసరమైతే వాటిని కూడా చేయించాల్సి వస్తుంది. అయితే దీనికి చికిత్స ఎలా ఉంటుంది, ఇది ప్రధానంగా తెలుసుకోవాలి. ఆసక్తి కలిగించేటువంటి అంశం ఇది. ప్రధానంగా ఈ చికిత్స స్వరూపం ఎలా ఉంటుందంటే ప్రోత్సాహాన్ని ఇవ్వటం, మోటివేషనల్ థెరపీ అంటాం. ఇది అన్నిటికంటే కీలకమైనటువంటి ఆస్పెక్ట్ ట్రీట్మెంట్లో. ఏదో ఒక రెమెడీ ప్రయత్నం చేసి దీంతో ఈ బెడ్ వెట్టింగ్ తగ్గిపోతుందని కాదు. ప్రోత్సాహాన్ని ఇవ్వటం అనేది ప్రధానం ఇక్కడ. మోటివేషనల్ థెరపీ అంటాం. అంటే ఆయుర్వేదంలో దీన్ని ఈ స్వాంతన పద్ధతులు అంటారు. ఈ మోటివేషనల్ థెరపీతోటి ఎట్లయితే ఒక భయం వల్ల సమస్య వస్తుందో అలా ఆశ్వాసన వల్ల తమ సమస్య తగ్గుతుంది. ఈ ఆశ్వాసనమే మోటివేషనల్ థెరపీ, అంటే ధైర్యాన్ని కలిగజేయటం. అలాగే అనునయపూర్వకమైనటువంటి మార్గదర్శనం అనేది కూడా చాలా ముఖ్యం ట్రీట్మెంట్లో. దీన్ని కౌన్సిలింగ్ అంటాం, లేకపోతే సైకోథెరపీ అంటాం. అంటే ఏంటి, ఒక భయం ఉందనుకోండి, ఆ భయం కోల్పోయేలాగా బిహేవియరల్గా మార్పులు తీసుకురావటం. ఈ రకంగా మంచి అనునయంతో అంటే ఊరటనిచ్చేటువంటి అనునయపూర్వకమైనటువంటి మాటలతోటి కౌన్సిలింగ్ అంటాం. అలాగే సైకోథెరపీతోటి, సత్వ పరీక్షలు, సత్వావజయ చికిత్సలు అంటాం. వీటితోటి పిల్లల్లో మార్పులు తీసుకురావాలి. అలాగే సత్వావజయ చికిత్సలు అంటే ఏంటి, ఒక రకమైనటువంటి మనసు మీద ప్రభావాన్ని చూపించేటువంటి చికిత్సలు సత్వావజయ చికిత్సలు. ఉదాహరణకు ధ్యానం, అలాగే మంత్రం, ఇలాంటివన్నీ సత్వావజయ చికిత్సలు అంటాం. వీటి వైబ్రేషనల్ ఎనర్జీతోటి మానసికంగా మార్పులు వస్తాయి. మార్పులు వచ్చి పిల్లలు ఈ రకంగా పక్కదడుపు అలవాటు నుంచి బయటపడగలుగుతారు. అలాగే పిల్లలు తామంతట తామే లేచి మూత్ర విసర్జన చేసేలాగా తర్ఫీదునివ్వటం కూడా ముఖ్యం, ప్రాక్టీస్. అలాగే మూత్రకోశం నిండిన తర్వాత కూడా ఎక్కువసేపు ఆపుకొని ఉంచగలిగేలాగా ఈ బ్లాడర్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ సూచించాలి. ఇది ముఖ్యం. అంటే మామూలుగా మనం చూడండి, మొట్టమొదటి రోజు పరిగెత్తుతాం, ఆయాసం వస్తుంది. రెండో రోజు అదే దూరాన్ని పరిగెత్తుతాం, అంతగా రాదు. 10వ రోజు అదే దూరాన్ని పరిగెత్తినప్పుడు మామూలుగా ఉంటుంది. అదే దూరం, అదే మనం, కానీ కండిషన్ అవ్వటం వల్ల, అంటే మనం దీనికి అలవాటు చేసుకోవటం వల్ల 10వ రోజున ఆయాసం రావట్లా. అంటే ఏంటంటే శరీరానికి, మనసుకి, అంగ ప్రత్యంగాలకి ఈ కొత్తని అలవాటు చేస్తాం. ఇలాగా దీనికి ఈ ఎక్సర్సైజెస్ అనేవి సహాయపడతాయి, బ్లాడర్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్. ఈ వ్యాయామాలు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటితోటి ఈ మూత్ర విసర్జన మీద నియంత్రణ వచ్చేస్తుంది. ఇక తల్లిదండ్రులకి అవగాహన కలిగించడం కూడా ముఖ్యం. ట్రీట్మెంట్లో ఇది కూడా కీలకం. అందరు తల్లిదండ్రులకి ఈ సమస్య మీద అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి ట్రీట్మెంట్లో ముఖ్యమైన ఆస్పెక్ట్ ఏంటంటే పిల్లలకితో పాటుగా తల్లిదండ్రులకు కూడా ఈ సమస్య మీద అవగాహన కలిగించడం. ఇంకా కొన్ని డివైజెస్ ఉంటాయి అనుకోండి, తేమని గుర్తించేటటువంటి అలారమ్స్. అంటే అది డ్రాప్ పడి పట్టడంతో మూత్రం తాలూకు డ్రాపు ఇది అలారం యాక్టివేట్ అవుతుంది, బర్రని మోగుతుంది. దీంతో పిల్లలు మేలుకుంటారు. అలాగే ఆయుర్వేద మందులు కొన్ని ప్రత్యేకమైనవి ఉన్నాయి. అయితే ఈ మందుల వివరాల్లోకి వెళ్ళబోయే ముందు సూచనలు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సూచనలు పాటిస్తే చాలా వరకు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఉదాహరణకు పిల్లలు తాగే నీళ్లు, దీని మీద కన్నేసి ఉంచాలి. అలాగే పిల్లలు తాగేటటువంటి ఇతర ద్రవాహారాలు ఉంటాయి, కోక్ అని, లేకపోతే టీ అని, పాలని, ఇలాంటివి, ఫ్రూట్ జ్యూసెస్ అని, వీటి మీద కూడా కన్నేసి ఉంచాలి. మనకి ఒక అవగాహన ఉండటం అవసరం, పిల్లలు ఎంత తాగుతున్నారని. శారీరక అవసరాలకు సరిపోయేటటువంటి ద్రవాహారాన్ని ఉదయం, అదేవిధంగా మధ్యాహ్నం ఈ వేళల్లో మాత్రమే ఇవ్వాలి, రాత్రి వేళల్లో ఇవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే బాడీ ఫ్లూయిడ్స్, అంటే బాడీకి కొంత ద్రవాహారాలు అవసరం. వీటిని పిల్లలకి ఉదయం, అదేవిధంగా మధ్యాహ్నం ఈ వేళల్లో మాత్రమే ఇవ్వాలి. రాత్రిపూట రెస్ట్రిక్ట్ చేయాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రోజు మొత్తంగా తాగాల్సినటువంటి నీళ్ళల్లో 40% ఉదయం ఇవ్వాలి, 40%, 40% మధ్యాహ్నం ఇవ్వాలి, చివర 20% రాత్రి ఇవ్వాలి. ఈ రకంగా డివైడ్ చేసి ఇవ్వాలి. అంటే మొత్తం వాడు సపోజ్ రోజుకి 3 లీటర్ల నీళ్లు అవసరం అనుకుందాం పిల్లలకి. వీటిల్లో 40% ఉదయం ఇవ్వాలి, అలాగే 40% మధ్యాహ్నం ఇవ్వాలి, 20% మాత్రమే రాత్రి ఇవ్వాలి. అంటే రాత్రిపూట రెస్ట్రిక్ట్ చేయాలి సాయంత్రం నుంచి. ఈ రకంగా రాత్రిపూటకి కాస్త రెస్ట్రిక్ట్ చేస్తే బెడ్ వెట్టింగ్ సమస్య కాస్త తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కెఫీన్ ఉత్పత్తులు ఉంటాయి, కాఫీ కానీ, టీ కానీ, చాక్లెట్స్, అలాగే శీతల పానీయాలు, ఇలాంటివి. ఈ కెఫీన్ ఉత్పత్తుల్ని ఇవ్వకుండా రెస్ట్రిక్ట్ చేయడం అనేది అవసరం. ముఖ్యంగా రాత్రిపూట వీటిని ఇవ్వకూడదు. ఇవి మూత్రాన్ని ఎక్కువ చేస్తాయి, డయూరిటిక్ యాక్షన్ ఉంటుంది వీటి. కాబట్టి ఇలాంటివి రెస్ట్రిక్ట్ చేయాలి. నిద్రకి ఉపక్రమించే ముందు
మూత్ర విసర్జన చేసేలాగా పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇది చాలా ముఖ్యం. అంటే నిద్రపోబోయే ముందు మా కళ్ళ మీదకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, పిల్లలు మారాన్ చేస్తారు. కానీ దీని ఒక రిచువల్గా పెట్టాలి. అంటే పడుకోబోయే ముందు మూత్ర విసర్జన చేయాలి అని. అప్పుడు క్రమంగా ఈ అలవాటు నుంచి బయటపడగలుగుతారు. అవసరమైతే నిద్ర మధ్యలో లేపి మూత్ర విసర్జన కూడా చేయించాలి. మీరు అలారం పెట్టుకొని మీరు లేచి పిల్లల్ని లేపి మూత్ర విసర్జన చేయించడం వల్ల కూడా కొంత ప్రయోజనం ఉంటుంది. పిల్లలకు తమ సమస్యను తామే పరిష్కరించుకునేలాగా సహాయపడాలి. ముఖ్యంగా 4 years దాటిన తర్వాత, 4 ఏళ్ళ తర్వాత పిల్లలకు వాళ్ళ సమస్యను వాళ్ళే సాల్వ్ చేసుకునేలాగా ప్రోత్సహించాలి. దానికి మనం సహాయపడాలి. పక్క తడపని రాత్రిని గుర్తించి ప్రోత్సాహకపూర్వకమైనటువంటి బహుమతులు ఇవ్వాలి, ప్రకటించాలి వాళ్ళకి. అంటే వాళ్ళకి అనునయంగా మంచి మాటలు చెప్పాలి. ఇక పక్క తడపని రోజున క్యాలెండర్లో నక్షత్రం గుర్తుపెట్టాలి. ఇలాగ 4 నక్షత్రాలు వచ్చాయనుకోండి, ఒక మంచి పెన్నో ఐపాడో కొన్ని పెడతామని చెప్పాలి. ఇలాగ వాళ్ళని ప్రోత్సాహపూర్వకంగా వాళ్ళకి ఈ అలవాటు నుంచి బయటపడేలా చేయాలి. పిల్లలకు తామంతట తామే ఈ మూత్రంతో తడిసిన బట్టల్ని మార్చుకునేలాగా వాళ్ళని తర్ఫీదు ఇవ్వాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. అలాగే తేలిగ్గా మార్చుకోగలిగేలాగా ఈ పక్క బట్టలు వీటన్నిటిని ఉపయోగిస్తూ ఉండాలి. లోదుస్తులు కానీ పక్క బట్టలు కానీ ఈజీగా తీసేటట్టు, మళ్ళీ కొత్తవి వీళ్ళు మార్చుకునేటట్టు పిల్లలు కంఫర్టబుల్గా ఉండేలా చూడాలి. బట్టలకు ఒకవేళ మూత్రం వాసన వస్తూ ఉంటే అప్పుడు అరకప్పు వెనిగార్, ఈ బట్టలను ఉతికేటటువంటి నీళ్ళకి అరకప్పు వెనిగార్ కలిపితే అప్పుడు, లేకపోతే నిమ్మరసం కలిపినా కానీ ఈ పక్క బట్టలు కానీ లేకపోతే లోదుస్తులు కానీ మూత్ర వాసన రాకుండా ఉంటాయి. లేకపోతే తర్వాత వీటిని పిల్లలు వాడుకోవడానికి ఇష్టపడరు. పిల్లలను మూత్ర విసర్జన కోసం రోజు ఒకే సమయంలో నిద్ర లేపుతూ ఉండాలి. వేళాపాడ లేకపోతే ఏముందంటే శరీరం తికమక పడుతుంది. కాబట్టి రోజు 11ంటికి 12ంటికి నిద్ర లేపటం అనేది అలవాటుగా పెట్టాలి. అలారం పెట్టుకొని సరిగ్గా ఆ సమయానికి లేపుతూ ఉంటే కొంతకాలానికి శరీరం ఆటోమేటిక్గా ఆ సమయానికి ఆ బయోరిథమ్స్ యాక్టివేట్ అవుతాయి. వాళ్ళంతటికి వాళ్ళు లేచి బాత్రూమ్కి వెళ్ళి ఈ యూరినేట్ చేసుకోగలుగుతారు. దీనికి సంబంధించి చక్కటి గృహ చికిత్సలు ఉన్నాయి ఈ పక్క దడిపితే అలవాటు ఉన్న పిల్లల్లో. ఉదాహరణకు బంకమన్ను, తేనె, నెయ్యి, ఈ 3 కూడా మంచి కాంబినేషన్. బంకమన్ను, అలాగే తేనె, హనీ, అలాగే నెయ్యి, ఘీ, ఈ 3 మిశ్రమాన్ని ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఎలాగంటే బంకమన్ను, తేనె, అలాగే నెయ్యి, ఈ మిశ్రమాన్ని పొత్తికడుపు ప్రాంతంలో మూత్రాశయం పైన పొట్లాగా వేయాలి. అప్పుడు ఈ మూత్రాశయపు కండరాలు కానీ లేకపోతే నాడీ వ్యవస్థ ఇవన్నీ శక్తివంతంగా తయారయ్యి క్రమంగా ఈ మూత్ర విసర్జన మీద నియంత్రణ వచ్చేస్తుంది. కాబట్టి బంకమన్ను, తేనె, నెయ్యి, ఈ 3 మిక్స్ చేసి ఈ బ్లాడర్ పైన ఎక్స్టర్నల్గా పట్టు వేయాలి. ఇది ఒక చక్కటి హోమ్ రెమెడీ. అలాగే దొండ చెట్టు వేళ్ళు, దీని తాలూకు రసం కూడా బాగా పనిచేస్తుంది. అంటే దొండకాయ వేళ్లను తీసుకురావాలి, తెచ్చి నలగొట్టి గుడ్లో వేసి గట్టిగా పిండితే రసం వస్తుంది. ఈ రసాన్ని తాగిస్తే కూడా క్రమంగా ఈ పక్కదడిపోయేటటువంటి అలవాటు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఆవాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆవాలు వాడితే ఈ ప్రైమరీ నాక్టర్నల్ ఎన్యూరిసిస్లో బెడ్ వెట్టింగ్లో చక్కటి ప్రయోజనం కనిపిస్తుంది. ఆవాలను పొడి చేయాలి. పొడి చేసేసి రోజుకి 1/2 గ్రాము చొప్పున పాలతోటి ఈ ఆవాలను తాగించవచ్చు. ఇది ఒక మంచి ఆలోచన. లేకపోతే అన్నంతో కలిపి కొంతకాలం పాటు ఈ పొడిని, ఆవాల పొడిని అన్నంతో పాటు కలిపెట్టినా కానీ కొంతకాలానికి మూత్ర విసర్జన మీద నియంత్రణ వచ్చేస్తుంది. ఇక దీనికి సంబంధించి మంచి ఔషధాలు ఉన్నాయి ఆయుర్వేదంలో. ఈ బెడ్ వెట్టింగ్ సమస్య బాధిస్తున్నప్పుడు ఈ ఔషధాలు దీర్ఘకాలం వాడినా కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు చూపించవు. అయితే వీటిని వైద్య సలహాతోటి వాడుకోవటం మంచిది. ఎందుకంటే ఆయుర్వేదంలో వ్యక్తికి ప్రకృతిలో మార్పు ఉంటుంది. కాబట్టి ఆయుర్వేదంలో ప్రధానంగా ప్రకృతిని బట్టి మందిస్తాం. అంటే పక్కదడిపోయేటటువంటి పిల్లవాడికి మందిస్తాం, పక్క తడపటం అనేటటువంటి వ్యాధికి మందివ్వం, లేకపోతే అలవాటుకి మందివ్వం. కాబట్టి ఇక్కడ రోజా పుష్ప లేహ్యం, ఇది మలబద్ధకాన్ని నివర్తిస్తుంది ఒకవేళ అటువంటిదే అన్న ఉంటే. అలాగే తారకేశ్వర రసం బ్లాడర్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది, నర్వస్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తుంది. దీన్ని వైద్య సలహాతోటి వాడుకోవచ్చు, తారకేశ్వర రసం అనేదాన్ని. అలాగే వసంత కుసుమాకరం రాజౌషధం, ఇది మొత్తం నర్వస్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తుంది. దీన్ని కూడా డాక్టర్ సలహాతోటి, ఆయుర్వేదిక్ డాక్టర్ సలహాతోటి వాడుకుంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది. అలాగే శిలాజిత్వాదివటి, ఇది ప్రత్యేకమైనటువంటి మందు. హిమాలయాలలో ఎక్స్ట్రీమ్ డ్రాట్స్ని తట్టుకొని కొన్ని ప్లాంట్స్ బతుకుతాయి. వాటి తాలూకు నిర్యాసం
శిలాజిత్ రూపంలో లభ్యమవుతుంది హిమాలయాల్లో. దీన్ని తీసుకొచ్చి ఔషధంగా వాడతారు, దీన్ని శుద్ధి చేసి. దీని నుంచి తయారైనటువంటి మందే శిలాజిత్వాదివటి. ఇది ప్రత్యేకంగా ఈ మూత్రవాహ సంస్థానం మీద మంచి ఫలితం చూపిస్తుంది. దీన్ని వైద్య సలహాతోటి వాడుకోవాలి. అలాగే మామేజ్యక ఘనవటి అని, దీన్ని కూడా అంతే, డాక్టర్ సలహాతోటి వాడుకోవచ్చు. ఇది ప్రైమరీ నాక్టర్నల్ ఎన్యూరిసిస్, శయ్యామూత్రం, పిల్లల్లో పక్కదడిపేటటువంటి అలవాటు. దీనికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. దీనికి సంబంధించి మీకు వ్యక్తిగతంగా ఏమన్నా అనుమానాలున్నా, లేకపోతే ఇంకా ఏమన్నా ఫర్దర్గా తెలుసుకోదలిచినా మీరు నిరభ్యంతరంగా నాతోటి మాట్లాడవచ్చు. నా ఫోన్ నెంబర్ 9246575510. ఇండియన్ టైమింగ్స్ అంటే ఉదయం 7:30 నుంచి 9:30 మధ్యలో నేనే నేరుగా మాట్లాడతాను, నాతో మాట్లాడచ్చు. లేదు, నాకు ఈమెయిల్ ఉంది, muralimonoharch@hotmail.com అని. ఈ ఈమెయిల్కి రాసి కూడా సమాధానాలు పొందొచ్చు. లేకపోతే నా వెబ్సైట్ ఉంది, www.muralimonohar.com అని. దీంట్లో మీకు కావాల్సినటువంటి వివరాలు ఉంటాయి. ఇది శయ్యామూత్రం, ప్రైమరీ నాక్టర్నల్ ఎన్యూరిసిస్కి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. మళ్ళీ మనం తిరిగి వచ్చే ఆదివారం ఇదే ఆయుర్వేదంతో ఆరోగ్యం కార్యక్రమంలో కలుసుకున్నప్పుడు మరొక ఆరోగ్య సమస్య గురించి, దానికి సంబంధించినటువంటి గృహ చికిత్సలు, సాధారణమైనటువంటి సూచనలు, ఆయుర్వేద ఔషధాలు, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. నమస్తే.